1981 సంవత్సరంలో భారతదేశపు మొట్టమొదటి ప్రయోగాత్మక భూస్థిర సమాచార ఉపగ్రహం దీనిని అంతరిక్షంలోనికి పంపించడానికి ఇస్రో సిద్ధమవుతుందన్నమాట. అయితే ఉపగ్రహం విజయవంతంగా పనిచేయడానికి దానిలోని కమ్యూనికేషన్ పరికరాలు, ముఖ్యంగా యాంటీనాను భూమిపై సరైన విధంగా పరీక్షించడం చాలా అవసరం అన్నమాట. ఇక్కడ ఒక సమస్య ఎదురైంది వాళ్ళకి. అదేంటంటే అయస్కాంత జోక్యం. ఉపగ్రహాన్ని పరీక్షించేటప్పుడు శాస్త్రవేత్తలు ఉపయోగించాలనుకున్న ట్రక్కులు, ఇతర లోహాలతో తయారు చేసిన వాహనాలు ఉండడం వల్ల అక్కడ ఎలక్ట్రానిక్ మరియు సిగ్నల్స్పై అయస్కాంత జోక్యాన్ని సృష్టిస్తున్నాయన్నమాట. దానికోసం ఏం చేయాలా అని మన అబ్దుల్ కలాం గారు ఒక ఐడియా చేశారు. అదేంటంటే ఎద్దుల బండి దానికి పరిష్కారంగా మారింది. ఎలా అంటే ఎద్దుల బండి ఉపయోగించడం వల్ల దానిలో ఎటువంటి లోహం అనేది ఉండదన్నమాట. ఎద్దుల బండి పూర్తిగా చెక్కతో తయారు చేయబడుతుంది మరియు దానితో ఉపగ్రహ సిగ్నల్స్కు జోక్యం కలిగించే లోహం చాలా తక్కువ లేదా అసలు ఉండదన్నమాట. దానికోసం యాంటీనా పరీక్షను నిర్వహించడానికి నగరాల నుండి, భవనాల నుండి వచ్చే రేడియో సిగ్నల్స్ జోక్యం లేకుండా విశాలమైన బహిరంగ ప్రదేశం అవసరం అన్నమాట. దానికోసం ఎద్దుల బండి ద్వారా ఉపగ్రహాన్ని సులభంగా బయటకు తీసుకువచ్చి అవసరమైన దూరంలో ఉంచి పరీక్షించడం జరిగిందనమాట. ఈ అత్యంత సాంకేతిక అవసరానికి ఒక స్థానిక రైతు నుండి కేవలం 150 రూపాయలు అద్దెకు తీసుకున్న ఎద్దుల బండి సరైన చవకైన పరిష్కారం అయిందనమాట. విజయవంతంగా దానిని జరిగించడం జరిగింది. ఆ పరీక్షా ఫలితాలు చాలా బాగా వచ్చాయి. అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశ అంతరిక్ష కార్యక్రమం యొక్క నిబద్ధతను, తక్కువ ఖర్చుతో ఉత్తమమైన ఆవిష్కరణలను సృష్టించగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. వనరులు తక్కువగా ఉన్నప్పుడు కూడా మేధోశక్తితో అద్భుతాలు చేయగలమనే దానికి ఎద్దుల బండి నిదర్శనంగా నిలిచింది. అది మేలుకొని ఇస్రో సైకిళ్లపై రాకెట్ భాగాలను తరలించినప్పటి నుంచి చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపిన మొదటి దేశంగా మారడం వరకు ఈ ప్రయాణంలో ఎద్దుల బండి ఒక మధురమైన స్ఫూర్తిదాయకమైన చిహ్నంగా మిగిలిపోయిందనమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.